థ్యాంక్ యూ దేవి. జిఎస్టీ నాకేంటి దాని గురించి ప్రత్యేక చర్చలోకి వెళ్లే ముందు అసలు దీని నేపథ్యం ఏంటో చూద్దాం. 7 దశాబ్దాల క్రితం అర్ధరాత్రి స్వతంత్రం పొందిన దేశం ఈ అర్ధరాత్రి పూట కొత్త ఆర్థిక శకాన్ని ప్రారంభించబోతోంది. ఆర్థిక వ్యవస్థలో గేమ్ చేంజర్ గా చెబుతోన్న వస్తు సేవల బిల్లు మరో 4 గంటల్లో అమలుకు సిద్ధం కాబోతోంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న డజనుకు పైగా పన్నుల్ని పక్కన పెట్టి దేశమంతటా ఒకే పన్నును అమలు చేయబోతోంది. ఒక వస్తువును తయారీ దశ నుంచే పన్నులు విధించడం ద్వారా వినియోగదారులపై భారం తగ్గించడం, పన్నుల వసూలును పెంచడం, వ్యాపార వ్యవహారాల్లో పారదర్శకత జీఎస్టీ లక్ష్యం ప్రధానంగా ఇదే. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు వచ్చే నష్టాల్ని భరించేందుకు కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్, విద్యుత్ రంగాన్ని జీఎస్టీ నుంచి మినహాయించారు. వస్తు సేవల పన్ను అమలు కోసం ఆన్లైన్ వ్యవస్థను సిద్ధం చేసింది. వ్యాపారులు అంతా ఆన్లైన్లోనే లావాదేవీలు నిర్వహించాలని జీఎస్టీ చట్టం స్పష్టం చేస్తోంది. రిజిస్ట్రేషన్, రిటర్న్స్ ఫైలింగ్, పేమెంట్స్, రెన్యువల్ అంతా ఆన్లైన్లోనే చేయమన్నారు. జమ్మూ కాశ్మీర్ తప్ప దేశంలో మిగతా రాష్ట్రాలన్నీ జీఎస్టీ అమలుకు సుముఖత వ్యక్తం చేశాయి. జీఎస్టీ అమలు విషయంలో విస్తృత చర్చ జరుగుతోన్న ప్రజల్లో ఇప్పటికే అనేక సందేహాలు. ఏదో జరగబోతోందనే భయం, ఆందోళన. జీఎస్టీ అమలుతో ధరలు అమాంతం పెరిగిపోతాయనే ఆరోపణలు, ధరలు తగ్గుతాయనే ప్రభుత్వ ప్రకటనలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీఎస్టీ అమలుతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలపై ఎలాంటి భారం పడబోతోంది? రేపటి నుంచి మన జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుంది? ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు రానున్నాయి? ఇలాంటి అనేక అంశాలపై ప్రత్యేక చర్చను ఇప్పుడు మనం చేపట్టాం. సో జీఎస్టీ వల్ల ఏం జరగబోతోందని ఎదురు చూసే ప్రతి ఒక్క మధ్యతరగతి, సామాన్య, పేద, అలాగే వ్యాపారులు, వినియోగదారులు అందరికీ కొంత ఈ 2 గంటల్లో జీఎస్టీ అమలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈలోగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనతో ఈ ప్రత్యేక డిబేట్ లో పాల్గొంటున్నారు అరిబండ ప్రసాద్ గారు, అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ గా ఉన్నారు వారు. అలాగే నరసింహమూర్తి గారు, ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. ముందుగా నరసింహమూర్తి గారితో ప్రారంభించుకుందాం. సార్, జీఎస్టీ గత కొద్ది రోజులుగా మనం దేశంలో ఎక్కడ ఉన్న ఈ 3 అక్షరాల గురించి విస్తృతంగా చర్చించుకుంటున్నాం. మరి కొద్ది గంటల్లో అమలుకు కూడా వెళ్ళబోతున్నాం. దీన్ని ఈ స్వతంత్ర భారతంలో 70 ఏళ్లలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా చెప్పుకుంటున్నాం. నిజంగా ఈ జీఎస్టీ అంటే ఏంటి? సందేహాలకు నివృత్తి చేద్దాం. ఒకటి, దీనివల్ల ఇప్పుడున్న దాదాపు 15-16 పరోక్ష పన్నుల కన్నా ఒక్క పన్ను, ఏకీకృత పన్ను వల్ల నిజంగా అంత మేలు జరిగే అవకాశం ఉంటుందా? బేసిక్ గా అండి జిఎస్టీ సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎక్సైజ్ డ్యూటీ, ప్రతి ప్రోడక్ట్ కి ఎక్సైజ్ డ్యూటీ ఫస్ట్ ట్యాక్స్. అంటే ప్రోడక్ట్ కంపెనీ గేట్ లో బయటకు పోయేప్పుడు ఆన్ ప్రొడక్షన్ దే విల్ పే ద ట్యాక్స్. తర్వాత మీకు మన దోవలో మీకు ఎన్ని రకరకాల ట్యాక్స్లు ఉంటాయి. ఆక్ట్రా ఉంటుంది, ఎంట్రీ ట్యాక్స్ ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రకరకాల ట్యాక్స్లు ఉంటాయి. తర్వాత మనకి వ్యాట్ అని, సేల్స్ ట్యాక్స్ అని అవి పే చేస్తూ ఉంటాం. అలా ఏమవుతుంది, 100 రూపాయల మీద 20% ఎక్సైజ్ ఉంటే, 16% ఎక్సైజ్ ఉంటే 116 మీద మళ్ళీ 5%, 10% వ్యాట్ ఉంటుంది. ఆ విధంగా ఏమవుతుంది, వడ్డీ మీద వడ్డీలాగా, చక్రవడ్డీలాగా పన్నుల మీద పన్నులు పడి అల్టిమేట్ గా కన్స్యూమర్కి వచ్చేప్పటికి ఎక్సైజ్ డ్యూటీ మీద 18, 16 తక్కువలో కట్టినా కూడా అల్టిమేట్ గా ఎక్సైజ్ కన్స్యూమర్కి వచ్చేప్పటికి అది 22, 24% ఇంపాక్ట్ ఉంటుంది ట్యాక్స్ మీద ట్యాక్స్ పడేప్పటికి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఉన్న ట్యాక్సేషన్ విధానం. ఇది కాక మొత్తం 16, 17 అని చెప్పారు. అది కాక ఇంకో 5-6 ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రకరకాల ట్యాక్స్ ఉన్నాయి, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్. అవి కనుక ప్రత్యక్ష పన్నులు పక్కన పెడితే పరోక్ష పన్నుల్లో మనకి ఆల్మోస్ట్ 18 నుంచి 20 రకాల ట్యాక్స్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, లగ్జరీ ట్యాక్స్ అని, కొన్ని రాష్ట్రాలు కొత్త పేర్లతో ట్యాక్స్లు ఉన్నాయి. అవన్నీ పోతాయి. ఇప్పుడు పోయి ఒకే జిఎస్టీ ఉంటుంది. ఓకే. సో ఈ జిఎస్టీ వల్ల ఏమైంది, మీకు 81% ప్రోడక్ట్స్ 18 కంటే తక్కువ ట్యాక్స్లోకి వచ్చేసాయి. సో దీనివల్ల బేసిక్ గా ఏమవుతుందంటే మీకు అల్టిమేట్ గా కన్స్యూమర్ కి ప్రతి ప్రోడక్ట్ లో కొన్నిట్లో ఇంకెక్కువ ఉంటుంది, కొన్నిట్లో 2 నుంచి 3% ప్రైసెస్ తగ్గుతాయి. ఇది వెరీ వెరీ క్లియర్ గా ఇదబద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా రెండో పాయింట్ ఏంటంటే మన దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకి మంచి ఏమిటంటే బేసిక్ గా ఇవాళ దాకా క్యాష్ ట్రాన్సాక్షన్స్ పోతాయి. ఎందుకు పోతాయి? ఇవాళ మనకి మార్కెట్లో ఎవరిని బిల్ లేకుండా ఇస్తూ ఉంటారు. ఆ బిల్ లేకుండా ఇచ్చే స్థితి లేదు. ఎందుకని, ఒక ట్యాక్స్ కట్టాడు అనుకోండి, ఆ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. 18% జిఎస్టీ ఉంటే కంపెనీ కట్టేస్తాడు. నెక్స్ట్ స్టేజ్ పోయినప్పుడు ఆ నెక్స్ట్ స్టేజ్ లో కన్స్యూమర్ కడితే తప్ప అక్కడ క్రెడిట్ రాదు ఆయనకి. ఓకే. సో అల్టిమేట్ గా ఫైనల్ కన్స్యూమర్ 18% పే చేస్తాడు. ఇదిలాగా 22% ఇంపాక్ట్ ఉండదు. ఈయన పే చేస్తే ముందు పే చేసిన వాడికి ఎగ్జామ్షన్ వస్తుంది. సో ఈ చైన్ లో ఎక్కడ ఎవరు పే చేయకపోయినా
అక్కడ ఆగిపోతుంది, వాడికి నష్టం వస్తుంది. సో ప్రతివాడు కూడా కన్స్యూమర్ దాకా ట్యాక్స్ పే చేయాలి కాబట్టి ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ బిల్ ఓన్లీ. వితౌట్ బిల్ ఒప్పుకోరు, లేకపోతే క్రెడిట్ రాదు. ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ ఉందనుకోండి, సర్వీస్ ట్యాక్స్ లో డిఫరెంట్ పీపుల్ పే సర్వీస్ ట్యాక్స్, సర్వీస్ ఇస్తూ ఉంటారు. ఈ చైన్ లో ఎక్కడెక్కడ లింక్ పోయినా అక్కడికి మళ్ళీ మీకు క్రెడిట్ రాదు. సో అందుకని ప్రతివాడు కూడా రేపు అల్టిమేట్ గా కన్స్యూమర్ పే చేయాలనుకుంటారు. ఒక్కసారి కనుక జిఎస్టీ ఇంట్రడ్యూస్ అవుతే బేసిక్ అడ్వాంటేజ్ మీకు ఈ వే బిల్స్, చలాన్స్ అన్ని పోతాయి. అంత ఐటీ ఫ్రేమ్వర్క్ లో మీకు బోర్డింగ్ పాస్ ఎయిర్పోర్ట్ లో చూసినట్టుగా వేరే వాళ్ళగా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో 26A స్టేట్మెంట్ ఉంది, ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది, టీడీఎస్ సర్టిఫికేట్ అక్కర్లేదు. సో ఈ విధంగా ఈ ఐటీ రివల్యూషన్, ఈ ఐటీ కనుక ప్రాపర్ గా ప్లాట్ఫామ్ ఇంప్లిమెంట్ అవుతుందని ఆశిద్దాం. ఆల్రెడీ ప్లాట్ఫామ్ రెడీ అయింది. మీ ఫైలింగ్ చేసిన రిటర్న్స్ కానీ, మీకు ఇచ్చే క్రెడిట్లు కానీ, మీకు వచ్చే క్రెడిట్లు కానీ ఆటోమేటిక్ అయిపోతూ ఉంటాయి. సో కాకపోతే సో ఈ చైన్ లో ఫుల్ గా ఇంప్లిమెంట్ అయితే నష్టపోయే వాళ్ళు ఎవరంటే క్యాష్ డీల్ చేసేవాళ్ళు, క్యాష్ లో అమ్ముకునే వాళ్ళు, క్యాష్ అకౌంట్ చేసేవాళ్ళు, క్యాష్ ఎకానమీ. సో ఈ మన డిమానిటైజేషన్ ప్లస్ జిఎస్టీ మొత్తం క్యాష్ సిస్టమ్ తీసేస్తుంది. మొత్తం సిస్టమ్ అంతా క్లీన్ అయిపోతుంది, తీసేస్తోంది. పన్నుల పరిధిలోకి ఎక్కువ మందిని తీసుకొస్తుంది, అందరూ ఆటోమేటిక్ వచ్చేస్తారు. దీనివల్ల ఇంపాక్ట్ ఏమిటంటే దేశ జిఎస్డిపి మీద, జీడిపి మీద 2% గ్రోత్ రావచ్చు అని చెప్పి ఒక రఫ్ క్యాలిక్యులేషన్. దీని మీద డిస్ప్యూట్ అవ్వచ్చు, 1.5 1 ఇద్దరు కూడా క్యాష్ తిరుగుతుంది కదా, ఇండైరెక్ట్ గా ఉంది కదా, ఇవన్నీ కాంప్లికేట్ క్యాలిక్యులేట్. చివరికి అల్టిమేట్ గా చూసేది ఏమిటంటే ఆటోమేటిక్ గా ప్రతివాడు ట్యాక్స్ పరిధిలోకి వచ్చేస్తే మనకి జీడిపిలో ఒక 2% వస్తుంది గవర్నమెంట్ అనుకుంటుంది. అది ఆదాయం సెంట్రల్ గవర్నమెంట్ పెరుగుతుంది, అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా పెరుగుతుంది. ట్యాక్స్ బయన్సీ వస్తుంది కాబట్టి ఇది బేసిక్ గా. సో కన్స్యూమర్ కి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ టాక్సేషన్ పోతుంది, గవర్నమెంట్ కి ఆదాయం ఎక్కువ వస్తుంది. సో ఇది విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా దీన్ని వర్క్ చేశారు. రైట్ సార్, మిగతా అంశాలు కూడా మాట్లాడదాం. మనతో పాటు శేఖర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ స్థిరాస్తి రంగ నిపుణులు, క్రెడాయ్ మాజీ అధ్యక్షులు. వెల్కమ్ శేఖర్ రెడ్డి గారు. వారితో మాట్లాడే ముందు ప్రసాద్ గారు, మీరు ఎట్లా చూస్తున్నారు జిఎస్టీని? వారు చెప్పినట్టుగా నరసింహమూర్తి గారు విన్ విన్ సిచ్యువేషన్ లాగే ఉండే అవకాశం ఉందా? పాయింట్ నెంబర్ 1. రెండోది, దేశం మానసికంగా జిఎస్టీకి సంసిద్ధంగా ఉందా? నేను విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుందని నేను అనుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ కానీ ట్రేడర్ కానీ వాళ్ళకి రావాల్సిన డబ్బు ట్యాక్స్ క్రెడిట్ రూపంలో వాళ్ళకి వచ్చేస్తుంది, వాళ్ళ మీద అదనపు భారం అంటూ ఉండదు. కానీ ఈ మంత్రి గారు చెప్పినట్టు, ఆర్థిక మంత్రి గారు చెప్పినట్లు రెవెన్యూ న్యూట్రల్ అంటే విశ్వసనీయంగా లేదు. చాలా ప్రధానమైనటువంటి పన్నులు పెరిగినాయి, చిన్నవి తప్ప. సో అటువంటిప్పుడు ఈ భారం అల్టిమేట్లీ వినిమయదాడు పోతుంది. నేను స్వయంగా చెప్పడం కాదు, నిన్న మేము ఈ ఫిక్కీ మాజీ అధ్యక్షులు అనిల్ రెడ్డి గారితో ఒక సందర్భంలో చర్చిస్తుంటే ఈ భారం అంతా వినిమయదారుల మీద పోతుందని చెప్పినారు. తర్వాత ఇప్పుడు అకౌంటింగ్ ఏదైతుందో డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది, బట్ ఐ అగ్రీ. అకౌంటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ట్యాక్స్ వినిమయదారుడు తప్పకుండా చెల్లించాలి, అట్లీస్ట్ ఇదే కొన్ని తప్పుకునేవాడు కొన్ని విషయాల్లో. ఇప్పుడు భారం ఎక్కువ అవుతుంది కాబట్టి విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉండదు. అది కొంతమంది మీద డెఫినెట్లీ అధిక భారాలు ఉంటాయి. ఉదాహరణకి నేను రైతుల సంగతి కూడా చెప్తాను. రైతులు యాక్చువల్లీ వాళ్ళు జీరో ట్యాక్స్, వాళ్ళ ఉత్పత్తులు ఎక్కువ జీరో ట్యాక్స్. కానీ వాటి ఇన్పుట్స్ ఏదైతున్నాయో ముఖ్యంగా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, గ్రోత్ ప్రమోటర్స్ అని ఉంటాయి, ఇతర కొన్ని కూడా సో ట్రాక్టర్స్, మెషినరీ, ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత డైరీ ప్రోడక్ట్స్ మొత్తం టాక్సేషన్ లోకి వచ్చేస్తున్నాయి, ఎక్సెప్ట్ మిల్క్ రావిస్తుంది తప్ప. ఈవెన్ టోన్ మిల్క్ కూడా వస్తుంది. సో దాని మీద ట్యాక్స్ పెరిగినప్పుడు దాని క్రెడిట్ వీళ్ళకి రావట్లేదు, జీరో ట్యాక్స్ చూపిస్తున్నారు. కాబట్టి నిన్న ఒక చర్చ వచ్చింది ఏంటంటే జీరో ట్యాక్స్, ట్యాక్స్ ఎగ్జంప్షన్. ట్యాక్స్ ఎగ్జంప్షన్ కనుకుంటే రైతుల మీద భారం పడిపోయేది. ఒకవేళ ఎరువుల మీద వాటి మీద పెట్టినా కూడా ఇప్పుడు ఉన్న ఫస్ట్ స్లాబ్ జీరో ట్యాక్స్ ఒకటి కాదు, నాట్ ఎగ్జంప్షన్, జీరో ట్యాక్స్. ఎగ్జంప్షన్ ఈజ్ డిఫరెంట్, జీరో ట్యాక్స్ ఇస్ డిఫరెంట్ అనేది ఇంటర్ప్రిటేషన్ చేసినారు. అందుకనే వాళ్ళు ఒక స్లాబ్ కూడా చూపిస్తున్నారు. కాబట్టి రైతుల మీద వాళ్ళకి ఏదైతే అధిక భారం ఏదైతే పడిపోతుందో వాళ్ళ మీద ఖచ్చితంగా అది అడిషనల్ బర్డెన్. ఒకటి రైతుల గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం. నేను అడిగింది, సిద్ధంగా ఉందా దేశం మొత్తం మానసికంగా జిఎస్టీకి సంబంధించి? జిఎస్టీకి మనం ఓపెన్ గా ఇంతవరకు ప్రజలకి ఏం చెప్పలేదండి. ఒకటే చెప్పేదంటే విన్ విన్ సిచ్యువేషన్,
2% జీడిపి పెరుగుతుంది కేవలం ఇది ఇంట్రడ్యూస్ చేసినందువల్ల అని చెప్తున్నారు. కానీ నేను విశ్వసించేది అంటే ఇది ఓన్లీ బెటర్ అకౌంటింగ్ వలన జీడిపి పెరుగుతుంది కానీ కేవలం వాస్తవంగా వస్తూత్పత్తి పెరిగి జీడిపి యాడ్ అవుతుందని మాత్రం నేను విశ్వసించట్లేదు. బెటర్ అకౌంటింగ్ ఉంటుంది. ఇది టోటల్ గా రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. ఫెర్టిలైజర్ కి 12 నుంచి 5 తగ్గించారు. లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ 0.5 లో ఉన్నాయి. విచ్ ఎవర్ రిక్వైర్డ్ ఫర్ ద కామన్ మ్యాన్ అండ్ అగ్రికల్చర్ lot of focus on it. Excuse me. Fertilizer 12 నుంచి 5 ఇప్పుడు excuse me, I'll tell you. Latest నేనైతే మే చూశాను. మే అయిపోయింది. జూన్ లో మే షెడ్యూల్ లో చాలా తగ్గిపోయి. ఇప్పుడు మరి మాకు లేటెస్ట్ 5 minutes back న్యూస్ అండి. 5 minutes ఇప్పుడు వచ్చిన అప్డేట్. 5 minutes back. So they are into zero. They are into zero slab. 12 to 5 చేస్తారు. 12 to 5. మన జూన్ 16 మీటింగ్ లో ఇవన్నీ అయిపోయాయి. బేసిక్ గా ఏమిటంటే అసలు ఎలా చేశారు ముఖ్యమండి. మనం ఇవాళ ఇంత కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఎలా చేశారంటే 3 to 9% ఉన్న స్లాబ్ లో ఉన్న 5 తీసుకొచ్చారు. 9 to 15 ఉన్న 12 తీసుకొచ్చారు. 15 to 21 అంటే ఎగ్జిస్టింగ్ స్లాబ్ 18 తీసుకొచ్చారు. అబౌట్ 21, 28కి వెళ్ళాయి. దీని తర్వాత లాట్ ఆఫ్ కన్సల్టేటివ్ ప్రాసెస్ లో మీరు మానసికంగా తయారయ్యావా, ఎందుకు లేట్ అయ్యాం, బేసిక్ కారణం ఏంటంటే చివరి దాకా మేలో ఏప్రిల్లో ప్రతి నెల మీటింగ్స్ పెడుతూ పోతే వారానికి 15 రోజులకు కూడా మీటింగ్స్ పెడితే every issue is being focused in the GST Council. Okay. So GST Council లో ఎవ్రీ మీటింగ్ లో అన్ని కన్సిడర్ చేసుకుని తగ్గిస్తూ వచ్చారు. ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయి, కొన్ని ప్రోడక్ట్స్ లో ఇన్పుట్ వచ్చే క్రెడిట్ కంటే అవుట్పుట్ ఎక్కువ అయితే పాస్ ఆన్ అవుతుంది. అవును. అలాంటివి కూడా తగ్గించారు. సో లాట్ ఆఫ్ సైంటిఫిక్ స్టడీ వెంట్ ఇన్ టు ద ఎవ్రీ ఎక్సర్సైజ్. చివరికి ఏపీ గవర్నమెంట్ గ్రానైట్ మీద తగాదపడింది. కాదు వెరీ టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒక సామాన్యుడు లేదా ఒక మధ్య తరగతి జీవి ఆలోచించేది ఏంటంటే ఇదేదో పెద్ద సరికొత్త ఆర్థిక పన్ను సంస్కరణ అంటున్నారు. దీనివల్ల నాకేమన్నా ఉపయోగం ఉంటుందా, లేకపోతే నా మీద భారం పడుతుందా, నా డైలీ జీవన విధానంలో ఏమన్నా పెద్ద మార్పు వస్తుందా, అది లాభమా నష్టమా అనేది ఆలోచిస్తాడు. వాళ్ళకి ఏం చెప్పాలి మనం? ఇప్పుడు కామన్ మ్యాన్ కనుక నేను టీవీ వాడుతున్నాను, నా మొబైల్ ఫోన్ వాడుతున్నా అంటే మొబైల్ ఫోన్ రేట్ ఎక్కువైపోయిందండి, అవి కూడా తగ్గించారు మొబైల్స్ కూడా. కాబట్టి పాయింట్ ఏంటంటే చిన్న కార్లకు తగ్గించారు, పెద్ద కార్లకు ఎక్కువైంది. సో కామన్ మ్యాన్ డెఫినేషన్ కనుక మనం తీసుకుంటే, మిడిల్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ కనుక తీసుకుంటే మీకు 2% నుంచి 3% వరకు తగ్గుతాయండి. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గే అవకాశం ఉంది. ఇది డిఫ్లేషన్ అవుతుంది. బట్ ఇఫ్ యూ టేక్ ఎ కామన్ మ్యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఏ ట్రేడర్, వాడి లైఫ్ అంటే తల కింద రావచ్చు. హీ విల్ బి పేయింగ్ ట్యాక్స్ నౌ. No, but he will be getting credits, right? ఇక్కడ రైతుల మీద ఉంటుంది. ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు రైతుల గురించి. మనతో దామోదర్ ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ నిర్మాత. సినిమా ఇండస్ట్రీ జిఎస్టీని ఎట్లా చూస్తోంది, జిఎస్టీ వల్ల ఇండస్ట్రీ మీద భారమా లేకపోతే ఏ రకంగా ఉందనేది వారు మాట్లాడతారు. అంతకన్నా ముందు శేఖర్ రెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు? స్థిరాస్తి రంగానికి వెళ్లే ముందు ఓవరాల్ గా జిఎస్టీ మీద మీ ఇంప్రెషన్ ఏమిటి? We should welcome it. One should welcome it. Almost 1.5 decades ఎఫర్ట్స్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని తీసుకొచ్చారు. కాకపోతే మా రంగానికి వచ్చే వరకు ఏంటంటే ఈజ్ నాట్ వన్ ట్యాక్స్. జైట్లీ గారు చెప్తున్నారు ఇంకో 1 year వెయిట్ చేయాలంటారు. ఎందుకంటే మాది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ జిఎస్టీలకు రాలేదు. మాది స్టిల్ మాకు మల్టిపుల్ ట్యాక్స్లు ఉన్నాయి. ఇప్పుడు ల్యాండ్ కొంటున్నాం ప్రాజెక్ట్ కొరకు, ఆ ల్యాండ్ మీద మా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయి, అది కూడా మాకు క్రెడిట్ ఇవ్వట్లేదు. ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ జిఎస్టీలో కలపలేదు. సో మాకు క్లియర్గా ఇది వన్ ట్యాక్స్ కాదు మాకు. సో వేరే ఇండస్ట్రీస్కి ఇది వన్ ట్యాక్స్. మాకు ఇది కాకుండా ఇతరత్ర ఎందుకు స్థిరాస్తి రంగాన్ని ఇందులో ఇంక్లూడ్ చేయాలి? కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఇప్పుడు ఏది రిజిస్ట్రేషన్ ద్వారా అది వాళ్ళ యొక్క పరిధిలో నుంచి పోదలుచుకోలేదు. వాళ్ళు ఇండిపెండెంట్ గా పెట్టుకోదలుచుకున్నారు. రాష్ట్రాల పట్టు పోతుంది అనేసి. సో అది రావాల ఆ ఏకాభిప్రాయం వచ్చినప్పుడు అది కలుస్తుంది. అప్పటి వరకు ఇది మాకు మల్టిపుల్ ట్యాక్సే మా ఇండస్ట్రీకి. అండ్ దీంట్లో కూడా మాకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక 1/3 వరకే 33% వరకు మాకు ల్యాండ్కు అబేట్మెంట్ ఇస్తామన్నారు. 18% 12% అన్నారు. కానీ ల్యాండ్ కాంపోనెంట్ అనేది డిపెండింగ్ ఆన్ లొకేషన్స్, చిన్న మండలు, జిల్లాలు, నగరాల నుంచి మెట్రో వరకు ల్యాండ్ కాస్ట్ చేంజ్ అవుతుంది. ల్యాండ్ కాంపోనెంట్ 10% ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 65-70% కూడా ల్యాండ్ కాంపోనెంట్ ఉండొచ్చు. సో అప్పుడు ఈ యొక్క ల్యాండ్ కాంపోనెంట్ వేరీ అవుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పిన ఏదైతే ఫార్ములా ఉందో అది మాకు వర్కౌట్ కాదు. అంటే అఫోర్డబుల్ హౌస్ సెగ్మెంట్కి వచ్చినప్పుడు మోస్ట్ ప్రాబ్లీ ట్యాక్స్ న్యూట్రాలిటీ ఉండొచ్చు. బట్ రెసిడెన్షియల్ హై ఎండ్ కానీ, విల్లాస్ కానీ,
తర్వాత కమర్షియల్ స్పేసెస్, ఐటీ స్పేసెస్ కి వచ్చే వరకు జిఎస్టీ శాతం పెరిగిపోతా ఉంది. బికాస్ ల్యాండ్ కాంపోనెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ల్యాండ్ కాంపోనెంట్ మీద ఐటీసీ ఉండదు, పెరుగుతా ఉంది. సో దాని సవరణ చేస్తారనుకుంటున్నా రాబో కాలంలో. ఇప్పుడు 18% ఉందా? ఇప్పుడు 18%. దాంట్లో ఏంటంటే మీకు కావాలంటే మీకు ల్యాండ్ కాంపౌండ్ గారు 1/3 తీసేయమంటున్నారు, లేదా 12% స్టేట్ మొత్తం మీద పే చేయమంటున్నారు. సో ఇది కొంత ఆడ సైంటిఫిక్ గా లేదు, ఒక లాజిక్ గా లేదు దీంట్లో. ఇది ఫార్ములాను ఓన్లీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీద మీరు పే చేయండి అని ఒక ఫార్ములా తీసుకొస్తే బాగుంటుంది. కానీ ల్యాండ్ కాంపోనెంట్ ను మాట్లాడదామండి. జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 18వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ హాజరయ్యారు. ఈ అర్ధరాత్రి నుంచి అమలు కానున్న జిఎస్టీపై చర్చించారు. ముఖ్యంగా ఎరువులపై జిఎస్టీ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకున్నారు. ఎరువులపై స్లాబ్ ను 12 నుంచి 5% తగ్గించామని చెప్పారు జైట్లీ. అలాగే ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ స్లాబ్ ను 28% నుంచి 18% తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది జిఎస్టీ కౌన్సిల్. ఇప్పుడే మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అది, దాని గురించి మనం చర్చించుకుందాం. जीएसटी काउंसिल की 18वीं बैठक थी और इस बैठक के बाद काउंसिल का डिनर है जिसमें माननीय प्रधानमंत्री जी भी शामिल होंगे राज्यों के वित्त मंत्रियों के साथ। और कुछ नियम ऐसे थे जो नए बनाने थे कल से जीएसटी लागू करने की दृष्टि से। उन नियमों को काउंसिल ने अपनी स्वीकृति दी है। इसके अलावा केवल एक विषय जो कई राज्यों की तरफ से उठा था कि जो फर्टिलाइजर पर जीएसटी प्रपोज्ड है उससे कहीं फर्टिलाइजर की कीमत में थोड़ी सी वृद्धि ना हो जाए, और इसलिए जो पहले रेट तय किया था वो 12% था। इसके खिलाफ कई रिप्रेजेंटेशंस आई थी जो काउंसिल ने कंसिडर की। मौजूदा रेट कितना है, हर राज्य में कितना असर पड़ता है, क्योंकि कुछ राज्यों ने उस पर कम रेट रखा हुआ था। और उस सब को मद्देनजर रखते हुए ये तय किया कि फर्टिलाइजर का ऊपर जीएसटी जो रहेगा वो 5% रहेगा, 12% नहीं रहेगा। ये आज काउंसिल की मीटिंग का महत्वपूर्ण निर्णय था। इन टुडेज मीटिंग ऑफ द जीएसटी काउंसिल some additional set of rules have been approved, and there was one major decision which was raised by in response to a number of representations against the 12% rate on the GST. Some felt that it may increase the burden on the farmers itself, and therefore after a consensus was taken, and the consensus in the council was to bring the rate down to 5%, so that the fertilizer price, if at all comes down, it doesn't go up. రైట్. సో ప్రసాద్ గారు, అంటే మనం గతంలో అనుకున్నది ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇంతకు ముందు నిర్ణయం ప్రకారం అయితే అసలే సంక్షోభంలో వాళ్ళకి మరింత ప్రాబ్లం, కానీ ఇప్పుడు వెసులుబాటు వచ్చిందంటే చాలా సంతోషం పడుతున్నాను. ఎందుకంటే 12% నుంచి 5% తగ్గించారంటే భారం రైతు మీద భారం తగ్గుతుంది. ఎందుకంటే రైతు తన మీద పడే భారాన్ని ఏది కూడా కన్జ్యూమర్ కి పాస్ చేయలేడు. యాజ్ ఇట్ ఈజ్ రైతు తన ఉత్పత్తి ఖర్చును పూర్తిగా రాబట్టుకోలేకపోతున్నాడు, కనీసం మద్దతు ధరలు, ప్రొక్యూర్మెంట్ ఎన్ని ఉన్నా కూడా. కాబట్టి రైతు చాలా డిఫికల్ట్ పొజిషన్ లో ఉన్నాడు. రుణభారాలు కాటానికి కూడా ఇదొక కారణం, ప్రధానమైన కారణం. కానీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ తెలంగాణ ఉందనుకోండి, 80% దాదాపు 80% ఇరిగేషన్ దీని మీద ఉంది, మోటార్స్ మీద, ఎలక్ట్రిక్ మోటార్స్ మీద, భూగర్భ జలాలు మోటార్స్ మీద ట్యాక్స్ ఉంది 18%. అదొకటి. సరే, ఇట్లా జిప్సమ్ అనే దాని మీద యాక్చువల్లీ ఈ చౌడు భూములకు వాడతారు, వాటి మీద ట్యాక్స్ ఉంది. అట్లా ఇంకా కొద్దిగా లోతుకు పోతే వ్యవసాయానికి ఎంతో తగ్గించాల్సిన ఈ నిర్ణయం మాత్రం చాలా ఒకటి మాత్రం వెల్కమ్ చేస్తుంది. మాట్లాడదాం. దామోదర్ ప్రసాద్ గారు, నిర్మాత, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ. సార్ చెప్పండి, ఏంటి కామన్ మ్యాన్ కి ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ మన దగ్గర సినిమా. ఇవాళ జిఎస్టీతో మరి సినిమా భారం అవుతోందా లేకపోతే తగ్గుతోందా? అంటే జిఎస్టీ ప్లస్ వినోద పన్ను, నిర్వహణ వ్యయం ఇవన్నీ కలుపుకుని టికెట్ ధరలు మరింత పెరిగిపోయే పరిస్థితి ఏమన్నా ఉందా? డెఫినెట్లీ పెరుగుతుందండి. భారమే అంటే సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్ ద మోస్ట్ చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని ఉండేది. Somewhere down the line, making it the most expensive form. Okay. Due to various reasons. GST is welcoming, Andy. As per the one country, one time, welcoming thing. But only thing is, may face out even till now, we are not able to decide how the ticket price has to be tomorrow. Correct. And there is no
ప్రాపర్ సిస్టమ్ విచ్ హెస్ బీన్ అడ్వైజ్డ్. జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు చెప్పారు, జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళ ప్రకారం చేస్తుంటే లోకల్ అథారిటీస్ ఒప్పుకోవట్లేదు. సో దేర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ దట్. ఇప్పుడు కూడా మా టికెట్ ప్రైస్ లేదు. నా టుమారో ఈచ్ ఆఫ్ ద థియేటర్ ఇస్ డూయింగ్ దర్ ఓన్ సిస్టమ్. వాళ్ళ వేరే వాళ్ళు ఎవరు రేట్లు వాళ్ళు పెడుతున్నారు. సో దట్ ఈస్ అ మేజర్ కన్సర్న్ అండి. అయితే మొన్నే రేట్లు పెరిగాయి కదా, జిఎస్టీకి సంబంధం లేకుండా తెలంగాణ గవర్నమెంట్ టికెట్ల ధరలను కొంత పెంచింది. 120 కొంత రేట్లు పెరిగాయి కదా. అంటే వాళ్ళు ఇంకా అది కన్ఫర్మ్ చేయలేదండి. ఓకే, కన్ఫర్మ్డ్ గా చేయలేదు. పెంచాం అన్నారు. జియో వాస్ నాట్ అఫీషియలీ రిలీజ్డ్. Officially it was not released. Now it can't be. GST లోకి వచ్చేస్తారు కదా. GST లోకి వచ్చేస్తారు. And as per GST అండి, once GST comes into this thing, entertainment tax is not there. Not there. Correct. కానీ దాని కంప్యూటేషన్ ఎట్లా? ఇప్పుడు ఇంతకుముందు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ విత్ ఇన్ ద టికెట్ ఉండేది. ఇప్పుడు టికెట్ ప్రైస్ ప్లస్ GST అంటున్నారు. సో అది 50-50 అవుతుంది. కౌన్సిల్ వాళ్ళు అట్లా అంటున్నారు. అంటే ఈ కన్ఫ్యూజన్ మరి ఎప్పటికీ క్లియర్ అయ్యే అవకాశం? ఈ కన్ఫ్యూజన్ బేసిక్ రీజన్ అండి. రూట్ కాజ్కి వెళ్తే కనుక ఈ విధంగా కౌన్సిల్స్ మీట్ అయ్యి దీన్ని ఒక ఇది విధంగా ఇది ఫైనల్ అనుకున్నారు అనుకోండి, చాలా యాక్టివ్ గా ట్రైనింగ్ మీద పోయేవాళ్ళు. ట్రైనింగ్ పోకపోవడానికి కారణం ఏంటంటే మళ్ళీ ఇంకో 15 రోజుల్లో నెల రోజులు ఇంకో కౌన్సిల్ ఉంటుంది. ఈ ఫెడరల్ స్ట్రక్చర్ లో GST, they are trying to get a consensus. ఈ కన్సెన్సస్ ఈజ్ టేకింగ్ టైమ్ ఆన్ ఎవ్రీ ఐటమ్. అందుకే ఈ రియల్ ఎస్టేట్ మీద కూడా కన్సెన్సస్ రాక డిలే అవుతుంది. కాదు సార్, అంటే సినిమా విషయంలో, సినిమా టికెట్ల విషయంలో పెద్ద కాంప్లికేషన్స్ ఉండవు కదా, ఉండవు. ఈ లోపే GST కౌన్సిల్ సమావేశాల్లోనే ఫైనల్ డెసిషన్ కి ఎందుకు రాలేకపోయారు? ఇది వెరీ సింపుల్ సార్. మా ట్రైనింగ్ లో మా CAలు కానీ, కాస్ట్ అకౌంటెంట్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి అర్థం కాలేదు. అందుకని లేట్ అవుతుంది. సినిమా హాలే ఉందనుకోండి, ఓ టికెట్ 100 రూపాయలు వాళ్ళు డిసైడ్ చేస్తే దాని మీద ఉన్న రేట్ లో 50% is GST, 50% CGST. సింపుల్ ఫార్ములా దాని మీద. సో ఈ ఫార్ములా ఇన్వాయిస్ మీద ప్రింట్ చేసేసి టికెట్ ఇచ్చేస్తే అయిపోతుంది. అంటే 9, ఐ డు నాట్ నో ఎగ్జాక్ట్ రేట్ ఆన్ మూవీస్, 18 అనుకుంటాను. ఇప్పుడు లేదండి, ఇప్పుడు 90 సింగిల్ సీటర్స్ 90 ఉందండి. మల్టీప్లెక్స్ రేట్ ఇస్ 100%. బిలో 100 is 18 సార్. అది అబౌవ్ 100 is 28. సో 18 ఉన్నప్పుడు 99 CGST, SGST 99, 28 ఉంటే 14. వెరీ సింపుల్ అండి. క్యాల్కులేషన్ కాంప్లికేషన్ లేదు. మీరు రేట్ ఫిక్స్ చేసిన దాని మీద, బేస్ రేట్ ఫిక్స్ చేసిన దాని మీద 50-50గా CGST, SGST ఇవ్వాలి. ఇంటర్ స్టేట్ అయితే IGST వస్తుంది. సో ఇంటర్ స్టేట్ కాదు కాబట్టి ఇదే స్టేట్ లో మనం చేస్తున్నాం కాబట్టి 50-50 ఇన్వాయిస్ లో 50-50 ప్రింట్ చేసుకుని ఇవ్వాలి. ఇది వెరీ సింపుల్ అండి. సింపుల్ ఎడ్యుకేషన్. ఇన్వాయిస్ ఎలా ఫామ్ చేసుకో, ఎలా ప్రింట్ ఇవ్వాలి ఇచ్చేస్తే అయిపోతుంది. అకౌంటింగ్ చేంజ్ చేసుకోవాలి. CGSTకి వెళ్తుంది అకౌంటింగ్. అకౌంట్లో 2 అకౌంట్లు ఎక్కువ ఎక్స్ట్రా అవుతాయి, 3 అకౌంట్లు ఎక్స్ట్రా అవుతాయి. సో దిస్ ఈజ్ నాట్ ఎ కాంప్లికేటెడ్ థింగ్ అండి. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఎడ్యుకేషన్ పార్ట్ లో సమ్వేర్ ద డిలే హ్యాస్ హ్యాపెండ్ డ్యూ టు ద కన్ఫ్యూజన్ ఆఫ్ where to start, who has to do, how to start. వాళ్ళు GST ప్రాక్టీషనర్స్ పెట్టారు ఒక కాన్సెప్ట్ ని. ఈ మొత్తం దీనిలో డిలే అయింది. బట్ ఇది కనుక డిలే అయింది కదా, డిలే చేస్తే సెప్టెంబర్ లో మనకి ల్యాప్స్ అయిపోతుంది యాక్ట్ బిఫోర్ సెప్టెంబర్. అందుకే వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. 1 or 2 months, నా ఉద్దేశంలో 3 months కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. మీరు ఎప్పుడు పెట్టినా కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు సెప్టెంబర్ లో పెడదాం అనుకున్నా కన్ఫ్యూజన్ ఉంటుంది. లాస్ట్ మినిట్ దాకా అందరూ పిక్చర్ లోకి రారు. ఎడ్యుకేషన్ విల్ టేక్ టైం. సో ఈ కన్ఫ్యూజన్ లో స్టార్ట్ చేయటమే రైట్. 2-3 months అందరూ తన్నుకుంటారు. అంటే సరిగ్గా కాక వచ్చి రాక they will have difficulties, but it will stabilize. కానీ దామోదర్ ప్రసాద్ అంటే ప్రాబ్లం అండి, there is no, ఇప్పుడు GST కౌన్సిల్ ఉంది సార్, అండ్ ద సేమ్ టైం లోకల్ స్టేట్ గవర్నమెంట్ బాడీస్ ఉన్నాయి. వీళ్ళలో అండర్స్టాండింగ్ లేదు సార్ నాకు అనిపించింది. ఎందుకంటే ఇవాళ వీ హావ్ బీన్ ఇంటరాక్టింగ్, దేర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ దట్. వీళ్ళు అంటారు విత్ ఇన్ ద టికెట్ తీసుకోవాలంటారు ఒకళ్ళు, వీళ్ళేమో అవుట్ సైడ్ టికెట్ తీసుకోవాలంటారు ఒకళ్ళు. వాట్ స్టాండ్ డు వీ టేక్? Sir, as an expert in the field, I have only one suggestion. It's very clear. This is outside only. మీ బేస్ రేట్ పెట్టుకుని దానికి యాడ్ చేసుకోవటమే. సో దానికి ఒప్పుకోవాలి. రెండోది ఇంకొకటి ప్రసాద్ గారు, ఎలా ఉన్నా కూడా అంటే CGST, SGST, GST ప్లస్ ట్యాక్సెస్ ఎలా ఉన్నా ఫైనల్ గా పడేది అల్టిమేట్ గా పర్చేస్ చేస్తాడు కన్స్యూమర్. ఇప్పటికే టికెట్ కొని థియేటర్ కి వచ్చే వాళ్ళ సంఖ్య ఎంత తగ్గిపోయిందో నాకన్నా మీకు చాలా ఎక్కువ తెలుసు ప్రొడ్యూసర్ కాబట్టి. సో దాని ఇంపాక్ట్ ఉంటుందా? ఉంటే ఎక్కువ ఉంటుందా లేకపోతే కొంత ఉంటుందండి? ఎందుకంటే మేము లాస్ట్ టైం GST కౌన్సిల్ వాళ్ళకి ఈ టాక్సేషన్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వి ఆస్క్డ్ ఫర్ ఎ కన్సెషన్ ఫర్ రీజనల్ ఫిల్మ్.
ఎందుకంటే ఇప్పుడు ఉన్న బ్రాకెట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు నేషనల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ద సేమ్ బ్రాకెట్. ఏపీ గవర్నమెంట్ కూడా అడిగింది. సో వీ వాంటెడ్ లెస్సర్ బ్రాకెట్ ఫర్ రీజనల్ ఫిల్మ్. ఎందుకంటే రీజనల్ ఫిల్మ్ ఆల్వేస్ సర్వైవ్స్ ఆన్ లిమిటెడ్ ఫండింగ్ ఆర్ స్టేట్ కొంచెం ఇవ్వటం వల్ల సర్వైవ్ అయ్యేది. ఇప్పుడు అది ఉండదు, ఇప్పుడు లేదు, అది తీసేసి ఇప్పుడు అది ఉండదు. నాట్ ఓన్లీ తెలుగు అండి, ఆల్ రీజనల్ ఫిల్మ్స్ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్. సో ఒక బ్రాకెట్ లోవర్ బ్రాకెట్ లో ఉంచమని చెప్పి ఇనిషియల్ గా ఆడటం జరిగింది. దాని తర్వాత అప్పుడు 28%, దాని తర్వాత 18-28 చేశారు. సో ఇట్స్ బట్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి బర్డన్ ఆన్ రీజనల్ ఫిల్మ్ అండి. రైట్, మాట్లాడదాం. రైట్, నరసింహమూర్తి గారు, ముఖ్యంగా మనం సరే పాత రోజుల్లో సామెతలు చెప్పుకోవాలంటే కూడు నీడ గుడ్డ ఇట్లా మాట్లాడుకుంటాం. సరే ఆహారము లేకపోతే ఒక ఇల్లు కావాలి, దుస్తులు కావాలి. వీటి మీద ఎందుకు గందరగోళం జరుగుతుంది? ఒక 3 రోజులుగా మొత్తం దేశం అంతా టెక్స్టైల్ ఇండస్ట్రీ వీళ్ళంతా కలిపి బంద్ చేస్తున్నారు. అసలు లేని దాన్ని 5% లోకి తీసుకొచ్చారు, 5 నుంచి 12% లోకి తీసుకొచ్చారని. ఈ కన్ఫ్యూజన్ కి ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? వాళ్ళు అంత ఆందోళన ఎందుకు చేస్తున్నారనే దానికి అర్థం ఉందా? సార్ అంటే ఇఫ్ ఐ డోంట్ మేక్ ఇట్ నెగిటివ్, 5% బిలో 1000 అక్కడ మళ్ళీ స్లాబ్లు ఉన్నాయి. బిలో 1000 కి తక్కువ ఉంది, 1000 to 2000 అపారల్స్ కొంత ఉంది, డిఫరెంట్ స్లాబ్లో పెట్టారు. మళ్ళీ అది కూడా రేటు కూడా యూనిఫామ్ గా అన్ని టెక్స్టైల్స్ 5కి రావు. సో ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ మెనీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఎసెన్షియల్స్ ఆర్ 0 స్లాబ్, 0 నుంచి 5, అంటే 0 నుంచి 5. అక్కడ హ్యాండ్లూమ్ సెక్టార్ కొంచెం 5%. ఏమండి ఇవాళ గతంలో జీరోలో ఉండేది, అది జీరో ఉండేది. కానీ సేల్స్ ట్యాక్స్ అన్ని పోయాయి కదండి. ఇప్పుడు నా మిగతా వాటి మీద మిగతా వ్యాట్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పోయాయి కదా. సో దేర్ మై ఫీలింగ్ ఇస్ ఇట్ విల్ నాట్ బి సో మచ్ ఇంపాక్టింగ్ ఆన్ ద కన్స్యూమర్. కొన్ని ట్యాక్సెస్ పోయి కొన్ని వచ్చి 5 యూనిఫామ్ వచ్చింది కాబట్టి. ఇదివరకు మీ క్లాత్లో అండి కూంబర్ ప్రోడక్ట్స్ మీద ఉండేవి, కోన్డ్ ప్రోడక్ట్స్ మీద ఉండేది, హ్యాండ్లూమ్ మీద లేదు. సో అన్ని యూనిఫామ్ గా తీసుకొచ్చారు. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఇద్దరు కూడా కొన్ని అపారల్స్ మీద ఉండేది అంటే ఒక లెవెల్లో. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ taxed now, everything is tax free earlier. Now they are brought into uniform. సార్ ఇక్కడ ఏమైందంటే బేసిక్ గా టెక్స్టైల్ సెక్టార్ లో చాలా మట్టుకు అనార్గనైజ్డ్ గా ఉన్నాయండి. అక్కడ టోటల్ గా ఒకటి 0 ఉంటాం కరెక్టే ఇది హ్యాండ్లూమ్స్ లో. మిగతా కూడా అన్ని రకాల పేర్లలో పోయి కొంత మిక్స్డ్, కొంత గవర్నెన్స్ స్ట్రక్చర్స్ అంత బాగా లేవు. సార్ మీరు అన్న పాయింట్, ఆర్గనైజ్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి GST పరిధిలోకి తీసుకొస్తారు, వాళ్ళు కాకపోతే రేపన్నా వస్తారు. వాట్ అబౌట్ అనార్గనైజ్ సెక్టర్? వాళ్ళు కూడా రావాల్సి వస్తుంది. ఇప్పుడు రావాల్సి వస్తుందా? దానికి ఏవో కొన్ని లిమిట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు 20 లక్షల లోపు బిజినెస్ 20 నుంచి 70 ఓన్లీ కాంపోజిట్ ట్యాక్స్, అబౌవ్ 70 ఓన్లీ యూ హావ్ టు టేక్ GST రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ ఆల్ దట్. రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఏ రంగాల మీద GST పన్నులు ఏ విధంగా ఉన్నాయి, ఫైనల్ గా వినియోగదారుడిపై భారం పడుతుందా, కొన్ని వస్తువుల విషయంలో మేలు జరిగే అవకాశం ఉందా అనేది.